ఆల్ రైట్, దేవరాటు అసలు షూటింగ్ అప్డేట్ అయితే ఏం లేదు. కొరవ శివకి ఏమైంది? ఎన్టీఆర్ గారు అయితే లాస్ట్ టైం ఒక ఈవెంట్ లో దేవరాటు ఖచ్చితంగా ఉండిద్దని చెప్పారు. బట్ ఇప్పుడైతే దేవరాటు ఆగిపోయిందని న్యూస్ అయితే వస్తుంది. చెప్పాలంటే దేవరావన్ బ్లాక్ బస్టర్ హిట్ అయినా అందరికి తెలుసు. బట్ నా ఒపీనియన్ ప్రకారం అయితే నాకైతే సినిమా అంతగా నచ్చలేదు. దాని సినిమా హిట్ అయింది, మంచి కలెక్షన్స్ వచ్చాయని అంటున్నారు కానీ నా పరంగా అయితే నాకైతే సినిమా అంతగా నచ్చలేదు. సినిమాలో అంత డెప్త్ సీన్ అంతగా లేదు. భయం భయం చూపిస్తా భయం భయం అన్నారు కదా. ఆ సినిమా చూసిన తర్వాత అసలు ఒక హీరో విలన్ అంత భయపించేలాగా ఏం చేయలేదు. నీరసం వచ్చేసింది కొన్ని సీన్లు చూసిన తర్వాత. అండ్ సాంగ్స్ అయితే బ్లాక్ బస్టర్ అని చెప్తా. దేవరావన్ పాటలు బీజిఎం గానీ. అనిరుద్ధ్ అయితే ప్రాణం పోసాడు దాంట్లో. అయితే ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చెదగొట్టేశారు. సో దాని వల్ల సినిమా అయితే ఆడింది. సో 400 కోట్లు వసూలు చేసింది. పార్ట్ 2 ఉండిద్దా ఉండదా న్యూస్ అయితే ఇప్పటిదాకా చాలా న్యూస్లు అయితే వచ్చాయి. బట్ ఇప్పట్లో పార్ట్ 2 ఉండదనే అంటున్నారు. ఇంకొకరు అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్న లైనప్ చూస్తుంటే పార్ట్ 2 ఎప్పటికి వచ్చిద్దిలే, అప్పటికల్లా ఆ సినిమా దేవరావన్ కథను కూడా చాలా మంది మర్చిపోతారు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే దేవరా తర్వాత నెక్స్ట్ నీల్కర్ సినిమా ఇప్పుడు రన్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ గారి మూవీ ఉంది. దాని తర్వాత మళ్ళీ నెల్సన్ మూవీ ఉంది. సో ఈ 3 కంప్లీట్ అయిన తర్వాత దేవరా 2 వచ్చేలోకి ఆటోమేటిక్ గా ఈ మూవీలు గుర్తుపెట్టుకున్న దాని సినిమా మర్చిపోతారు కూడా ఆడియన్స్ అయితే అండ్ ఫ్యాన్స్ అయితే. కేవలం ఎన్టీఆర్ డై హార్ట్ ఫ్యాన్స్ వల్ల అండ్ అనిరుద్ధ్ మ్యూజిక్ వల్లనే అది హిట్ అయింది. కథలో అయితే చాలా వీక్ అంటే చాలా వీక్ ఉంది. అంత వీక్ కంటెంట్ తో 2 parts గా తీయడం వేస్ట్. సినిమా బాగుంటే 700 కోటి 800 కోటి వచ్చింది. అది ఏంటంటే ఒక ఎన్టీఆర్ గారు ఆఫ్టర్ 6 years తర్వాత వస్తున్న మూవీ కాబట్టి సినిమా 400 కోటి దాకా వచ్చింది. కానీ లేకపోతే అంత రావడం కూడా కష్టమే. కథలో దమ్ము లేకపోవడం వల్ల సీక్వెల్ కూడా ఆగిపోయిందని నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇంకో విషయం చెప్పాలంటే అసలు కోటా శివ నుంచి ఎలాంటి సౌండ్ అయితే ఏం లేదు. ఆయన కూడా మాట్లాడలే దేవరా 2 గురించి కానీ ఆ విశేషాల గురించి ఏం మాట్లాడలేదు ఆయన అయితే. సో యాక్చువల్ చెప్పాలంటే దేవరా 1 లో అసలు క్లైమాక్స్ మొత్తం దొబ్బింది. దేవరా 2 ఉంటే ఈ పాటికల్లా ఏదో ఒక అప్డేట్ ఇచ్చేవాళ్ళు. 1.5 years అయింది ఇప్పటికే, కానీ ఎలాంటి రెస్పాన్స్ అయితే ఏమీ లేవు. ఎన్టీఆర్ వేరే ప్రాజెక్టులతో చాలా అంటే చాలా బిజీగా ఉన్నది. అని కోటా శివ అయితే అసలు ఆయన కూడా సైలెంట్ అయిపోయాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ చూస్తుంటే చాలా మీకు చెప్పాను మేబీ రాకపోవచ్చు. ఎందుకంటే 4 years దాకా ఆయనకి బిజీగా ఉంటుంది. అయితే ఎన్టీఆర్ అయితే చాలా అంటే చాలా బిజీగా ఉంటుంది. అప్పటికల్లా దేవరా మూవీనే చాలా ఆడియన్స్ చాలా మంది మర్చిపోతారు. ఎందుకంటే ఈ మూవీస్ అందరికి గుర్తుంటాయి కాబట్టి దేవరా మూవీ నాకు అంతగా గుర్తుంటదు. సో దేవరా 2 మేబీ రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. చాలా మంది నచ్చలేదు మూవీ. ఉన్న విషయం చెప్తున్నా. చెప్పాలంటే నా సరౌండింగ్ ఉన్న వాళ్ళు కూడా దేవరా మూవీ అంటే నాకు నచ్చలేదని చెప్పారు. దేవరా 2 వచ్చినా సరే దేకదని నేను అనుకుంటున్నా. మ్యాట్స్ కి సక్సెస్ ఈవెంట్ లో ఎన్టీఆర్ గారు అయితే చెప్పారు దేవరా 2 ఉంటుందని. ఆయన కూడా దేవరా 2 ఉంటుందన్నారు. బట్ ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా అయితే అసలు ఎలాంటి రెస్పాన్స్ కూడా లేదు. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ.